ఈటీవీ టాకీస్ కి పునఃస్వాగతం. గుండమ్మ కథలో నటించిన వారంతా అగ్రనటులే. అప్పటికే బాగా బిజీగా ఉన్న వీళ్ల కాల్షీట్లు దొరకడం కూడా కష్టమయ్యేది. అయినా సరే నిదానంగా సినిమా ప్రారంభమైంది. ఏడాది కొనసాగింది. విడుదలై సంచలనం సృష్టించింది. మొత్తం మీద ఓ వెండితెర అద్భుతం ఆవిష్కృతమైంది. గుండమ్మ కథ తెలుగు స్క్రిప్ట్ లో చాలా మార్పులు జరిగాయి. ఈ గమనంలో ఆమె భర్త పాత్రను తీసేశారు. గుండమ్మగా సూర్యకాంతను తీసుకున్నారు. కథానాయకుడు అంజీ పాత్రలో ఎన్టీఆర్ ను, అతని తమ్ముడిగా ఏఎన్ఆర్ ని, గుండమ్మ సవతి కూతురుగా సావిత్రిని, ఆమె కూతురిగా జమునను ఎంపిక చేశారు. కథలో మార్పుల ప్రకారం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తండ్రిగా ఎస్వి రంగారావు చేరారు. చేయొచ్చు, కానీ గుండెం ఒప్పుకోదుగా. ఎవడో పని పాట చేసేవాడికి చేసి ఇంట్లో ఉంచుకోవాలని చూస్తూ ఉంది. పోనీ పని మాటలాగా వెళ్ళి చేసుకుంటే సరే. పిల్ల నచ్చితే దారే దొరకపోతుందా? ఇక రెండో అమ్మాయి పిల్ల బాగానే ఉంది. తల్లి అతి గారాభంగా పెంచింది, కానీ పిల్ల రోషం కలది. దాన్ని దారిలో తెచ్చుకుంటే మంచి పిల్లే. అది చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది నాన్న. రౌతు కొద్ది గుర్రం. మీకు నచ్చితే చెప్పండి, చేసుకుని దాగు తీసుకొస్తాను. వెరీ గుడ్, మగసిలైన మాట. బాగా చెప్పావు తమ్ముడు. సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది గుండమ్మ పాత్రే. ఈ పాత్రలో సూర్యకాంతం చక్కగా ఒదిగిపోయారు. గయ్యాళితనానికి మారుపేరుగా నిలిచిపోయారు. సందర్భానికి తగ్గట్టు హావభావాలు ప్రదర్శించి సినిమాకే తలమానికమయ్యారు. కష్టపడి వండుకున్నానే, ముట్టుకున్నాడు చేతులు ఎరగొడతాం. నీతో నీతో నాకేమిటి? అంజిగాడుగా ఎన్టీఆర్ పాత్ర నవ్వుల పువ్వులు పోయిస్తుంది. మూలకథలో పిచ్చోడి పాత్రే అయినా ఈ సినిమాలోనూ అలా నటించే వ్యక్తిగా గుండమ్మ ఇంట్లో పనివాడిగా అద్భుతమైన నటన కనబర్చారాయన. తిండిని బట్టి పని చేస్తానని అర్ధాకలతో దంపుతో 5 మనుషులు పని చేయిస్తున్నారు. ఇక బుల్లమ్మ చేతి పెట్టు, ఈ గంట నేను పని చేయను. ఏంటండి బుల్లమ్మ కొసరు రాలుస్తుంది. అసలు నేను ఇక్కడ ఉండలేకుండాక నా పెళ్లి మీద గాలి మళ్ళింది. పోతా. ఎన్టీఆర్ సావిత్రి మధ్య వచ్చే సన్నివేశాలు నవరసాలు పండించాయి. అప్పటికే ఇద్దరిది మంచి హిట్ కాంబినేషన్ కావడం సినిమాకు సైతం బాగా కలిసొచ్చింది. చాలా సన్నివేశాల్లో ఎన్టీఆర్ సావిత్రి పోటీ పడి నటించారు. కడుపు నిండా అన్నం పెడతది, నన్ను చాలా ఇదిగా చూస్తుంది. ఇంకా ఆళ్ళు ఎందుకు బుల్లమ్మనిచ్చే పెళ్లి చేయమని గుండెక్కడ అడుగుదాం అనుకుంటున్నాను. తప్పు కదా, ఏమిటది? ఏంటి తప్పు? పెళ్లికి పిల్లడు తప్ప. అయితే నా ఇష్టం అక్కర్లేదా? నీ ఇష్టం నాకు తెలుసులే బుల్లమ్మా. రాయే, రాయను. ఇదిగో రాయము. ఎన్టీఆర్ తమ్ముడిగా, గుండమ్మ చిన్నల్లుడిగా నాగేశ్వరరావు నటన సైతం సినిమాలో కీలక పాత్ర పోషించింది. గర్విష్ఠి అయిన భార్యను మార్చుకునే యువకుడి పాత్రకు ప్రాణం పోశారాయన. అయితే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఉండకపోతే పోతున్నాను. సరేగా అదెక్కడ వస్తుంది? ఏ నా భార్య నాతో రాదు? నీకే ఇల్లా వాకిలా ఎక్కడ రమ్మంటావు? ఎక్కడికి రమ్మంటానా? ఏట్లు సరేగా వస్తావా రావా? అది రాదు, నేను పంపను. డబ్బు గారాబం వల్ల గర్విష్ఠి అయిన అమ్మాయిగా, ఆత్మాభిమానం కల యువతిగా జమున నటన సైతం గుండమ్మ కథకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ఎస్వి రంగారావు జమున మధ్య నడిచే సన్నివేశం అద్భుతంగా కుదిరింది. గొంతు వరకు అబ్బో, పెద్ద చదివే. మాస్టర్ను పెట్టి హార్మోని పెట్టి మీద సంగీతం కూడా నేర్పించారు. అదెంత వరకు? పాట కచేరీలు కూడా చేస్తాను. ఓహో, అయితే ఇకనే స్కూల్ పెట్టుకోవచ్చు. అది ఫోటోలో పిల్ల ఇంత నల్లగా లేదే. కాస్త కళ్ళజోడు తీసి చూడండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తండ్రిగా ఎస్వి రంగారావు నటన చిర యశస్సును సంపాదించుకుంది. సినిమాలో ఆయన కనిపించేది కొద్దిసేపే అయినా ఆ పాత్రను ఎలా మర్చిపోగలం? వచ్చిన సంబంధాలలో చెడగొట్టి చిన్నపిల్లని జైల్లో ఉన్న తన కొడుకు చేసుకోవాలని చూస్తున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటానుగా. ఏం తమ్ముడు? ఓకే ఏనా? అలాగే మీరు ఆ పిల్లలు చేసుకుంటే చనిపోయిన నా స్నేహితుడు ఆత్మ కూడా శాంతిస్తుంది. సూర్యకాంతంలో మార్పు రావడానికి దోహదపడే మరో గయ్యాళి పాత్రలో ఛాయాదేవి నటించారు. గుండమ్మతో పోటీపడి నటించిన ఈ పాత్ర 100కి 100 మార్కులు వేయించుకుంది. మూల మాతృకలో లేకపోయినా గుండమ్మ కథకు కీలకంగా మారింది. అన్నయ్య చూసావా ఈ అన్యాయం? అమ్మ పుట్టెలు మేనమావ దగ్గర నీ సంగతి నాకు తెలియదు. నీ బతుకులు పాడుగాను, నా డబ్బు కట్టేసి నా మీద దొంగ
రమణారెడ్డి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వుల పువ్వులు పూయించాయి. గరటయ్య పాత్రలో రమణారెడ్డి పండించిన హాస్యం, గుంటనక్క లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆయన మాటలు కామెడీ విలనిజాన్ని పండించాయి. నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరికి కావాలంట? బోర్డు ఇష్టం. ఏం మాటలు తగ్గిపోతున్నా? అంతటితో అక్కడ సంతోషించు. అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు పోతే ఈ పెళ్లిలో ఎట్టి చాకిరంతా ఎవడు చేస్తాడు? రమణారెడ్డి కొడుకుగా రాజనాల నటించడం విశేషం. పాత్ర నిడివి తక్కువే అయినా గుండమ్మ కథలో కీలకమైన పాత్ర ఆయనది. రమణారెడ్డి భార్యగా ఋష్యేంద్రమణి, గుండమ్మ కొడుకుగా హర్నాథ్, కోడలిగా ఎల్ విజయలక్ష్మి పాత్రలు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. అత్తయ్య ప్రొద్దుటి నుంచి భోంచి లేదు, ఈ పలహారమైనా తీసుకోండి. ఎందుకత్త అంత కోపం? నేనేం చేశాను? నీకేం చేయాలి? నా పాప గుంట చేశావు. నీ అన్న నా బిడ్డ గొంతు వచ్చాడు. నువ్వు నా కొడుకు మందు పెట్టి పెళ్లి పాప వచ్చి కూర్చున్నావు. నీ చేత కూరింటే ఇంతమంది అగ్రతారాగణంతో సినిమా అంటే చాలా కష్టం. దర్శకుడిగా ఎవరు చేయాలి అని ఆలోచించారు. 2-3 తర్వాత పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. కాల్షీట్ల ఇబ్బంది ఎదురైన సమయంలో చాలా సమయస్ఫూర్తితో ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు. మరో విధంగా చెప్పాలంటే ప్రతిభను నిరూపించుకున్నారు. ఏం చేస్తావు చూస్తాను. లోకల్ పంపడం పెట్టి చాలా తిండానికి వచ్చారా? నిద్రం జింకల్లాగా వెళ్తున్నారు. లేకపోతే అన్ని పాటల కన్నా ఊరి మీద తిండానికి బయలుదేరాను. నేనే వెళ్ళగొట్టాను. మంచి పని చేసావులే. సినిమా ప్రారంభం నుంచే ఎవరు చూస్తారన్న విమర్శలు వినిపించాయి. అందుకే భారీ తారాగణాన్ని తీసుకున్నారన్న వారు లేకపోలేదు. అయినా నమ్మకంతో గుండమ్మ కథను తెరకెక్కించిన విజయవారు మాత్రం ఓ మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. అంజీ, నువ్వు చాలా మంచివాడివిగా నన్ను వెళ్ళనీయా? అంజీ అంజీ, నీకు దండం పెడతాను అంజీ, నా మాట విను. అయితే నువ్వు పోవద్దు. బుల్లెండ్ పైపం.